హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. గుమగుమలాడే మంచి టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ మరియు డిన్నర్ లాగా మంచి హెల్తీ అయిన రెసిపీ అండి. క్యారెట్తో ఈ రెసిపీ అయితే నేను చేస్తున్నాను. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే ముందుగా 2 క్యారెట్లను మీడియం సైజ్ క్యారెట్స్ అయితే తీసుకున్నానండి. వీడియోలో చెప్పిన విధంగా పీల్ తీసేసి శుభ్రంగా పీల్ తీసేసానండి. ఒకసారి కడిగేసి ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసి కొద్దిగా వాటర్ వేసేసి, లేకపోతే డైరెక్ట్గా స్టీమ్ అయినా చేయొచ్చండి, అది మన ఇష్టం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. తీసుకొని స్టీమ్ చేసేసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేయాలండి. ఒకవేళ మిక్సీ రాకపోతే కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ పెట్టండి. ఏంటంటే ఇంకో విషయం, మీరు కనుక ఎక్కువ వాటర్ పోసినట్లయితే మీరు మళ్ళీ కార్న్ఫ్లోర్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. చూసి జాగ్రత్తగా జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ పోయండి. తర్వాత నాకైతే 150 గ్రామ్ వరకు కార్న్ఫ్లోర్ అయితే పట్టిందండి. వేసేసి చపాతీ పిండిలాగా మనం దీన్ని కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చపాతీ పిండిని కలుపుకొని, ఇది రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి వీడియోలో చూపిన విధంగా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చిన్న ముద్దలాగా తీసుకున్నాను. దీన్ని చేత్తో రౌండ్గా వత్తేసి బొటన్ వేలితో ఈ విధంగా ప్రెస్ చేస్తే ఈ షేప్లో నేనైతే చేస్తున్నాను. మీకు కనుక వేరే షేప్ కావాలనుకుంటే చేసేయచ్చు. తర్వాత ఒక ప్లేట్లో అన్నీ చేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లో 1.5 లీటర్ వరకు వేడి నీటిని బాగా మరిగించానండి. మరిగించిన తర్వాత ఇవి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ క్యారెట్ మిశ్రమాన్ని ఇందులో వేసేసి బాగా బాయిల్ అవ్వాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా. మనకు ఇది ఉడికింది లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, చూసారు కదా ఉడుకుతున్నప్పుడు అంతా పైకి వచ్చేసాయి కదా ఫ్రెండ్స్, అంటే ఉడికిందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చెంచాతో కానీ ఫిల్టర్తో కానీ వేరొక బౌల్లో మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మరో నీళ్ళల్లో దీన్ని వేస్తున్నాను. ఏమైనా జిగుటుగా ఉంటే అంతా పోతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఇంకో నీళ్ళల్లో తీసేసి మళ్ళీ దీన్ని ఫిల్టర్ చేసేయాలండి. ఫిల్టర్ చేసేసి ఫైనల్గా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా రెడీ చేసుకునే రెసిపీ అండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. తర్వాత ఫైనల్గా అయితే ఒక బాండీ అయితే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసి 1/4 స్పూన్ వరకు ఆవాలు, 1/4 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు అయితే తీసుకున్నానండి. మీరు నల్ల నువ్వులైనా కూడా తీసుకోవచ్చు. 1 స్పూన్ వరకు కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మనం క్యారెట్ మరియు బిళ్ళలను ఇందులో వేసేయాలండి. వేసేసి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనా మనము దీన్ని కలుపుతూ వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే, చాలా ఈజీగా రెడీ అయ్యే గుమగుమలాడే మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. నచ్చింది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి, చాలా సింపుల్గా. మీకు కనుక కార్న్ఫ్లోర్ నచ్చకపోతే బియ్యం పిండి కూడా యాడ్ చేసి ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.